నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జుల్పించారు. ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆకుల సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో తెల్లవారుజామున 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ గతంలోనే హెచ్చరించారు. స్టార్ట్ అవుతుంది సార్ లెమన్ అక్కడ ఆయన ఓట్లు తిన్నాడని చెప్పి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జుల్పించారు. ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఆకుల సతీష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఆదేశాలతో తెల్లవారుజామున 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడమే కాకుండా తప్పుడు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ గతంలోనే హెచ్చరించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ అధికారులు కొరడా జుల్పించారు. ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులోని సర్వే నెంబర్ 134లో మాప్స్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ ఎర్రకుంట చెరువులో ఉన్న సర్వే నంబర్ 134లో 3 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. ఈ చెరువులో గత 9 నెలలుగా కాలంగా మాప్స్ కన్స్ట్రక్షన్ 1300కు పైగా గజాలు ఉన్నటువంటి ఎఫ్టీఎలందు అక్రమాలను నిర్మాణాలను చేపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి నిన్న పూర్తి ఆధారాలను సంపాదించుకున్న తర్వాత నిన్న రాత్రి 2 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఎర్రగుంట చెరువులో ఉన్నటువంటి మాప్స్ కన్స్ట్రక్షన్ అదొక్కటే కాకుండా మరో 2 నిర్మాణాలు కూడా కూల్చివేస్తున్నారు. చెరువులో ఉన్నటువంటి మున్సిపల్, రెవెన్యూ, హెచ్ఎండి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తే ఆ నిర్మాణాలను కూడా కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. తప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ప్రస్తుతానికి నిన్నటి నుండి కూల్చివేతలు జరగడం చూస్తూనే హైడ్రా కమిషనర్
చెరువులు కాపాడే విధానాన్ని కూడా స్థానికులకు చెప్తా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు ఎంత వారైనా వారిని వదిలిపెట్టే లేదని చెప్తున్నారు. వాటిని తీవ్ర స్థాయిలో ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మొత్తం 24 గంటల వ్యవధిలోనే చెరువు బఫర్ లో ఉన్నటువంటి 3 అపార్ట్మెంట్లను భారీ ఎత్తున ఉన్నటువంటి అపార్ట్మెంట్లను కూల్చేస్తున్నారు. ప్రస్తుతానికి అవి సివిల్ వర్క్ కొనసాగుతోంది. సివిల్ వర్క్ కంప్లీట్ అయి మరొక 2-3 నెలల్లోనే పూర్తిగా ఆ బిల్డింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ అవి చెరువులో నిర్మించడం వల్ల ఎప్పటికప్పుడు వర్షాకాలం సమయంలో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చినప్పుడు ఆ చెరువుల ద్వారా బయటకు వెళ్లిపోయేటువంటిది. కానీ ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో అపార్ట్మెంట్ వాసులు పూర్తిగా వర్షంలో మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కఠినంగా వివరించాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ ఎక్కడికెక్కడ ఇల్లీగల్ గా నిర్మించినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్లు, చెరువులకు ఉన్నటువంటి ల్యాండ్లు, ప్రభుత్వ భూముల్లో చొచ్చుకొని వచ్చి ఉన్నటువంటి అన్ని ప్లేస్ల పైన కఠినంగా వివరిస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా నిర్మాణాల కూల్చివేత కొనసాగుతూ ఉంది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.